బహుశా నీ జీవితంలో ఇప్పటిదాకా చాలామంది చాలా మాటలు చెప్పారేమో, చాలా వాగ్దానాలు చేశారేమో, కానీ ఆ వాగ్దానాలు చాలామంది నిలబెట్టుకోలేదేమో, మర్చిపోయారేమో. సందర్భం వచ్చినప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు, సందర్భం తీరిపోయిన తర్వాత లేదా గట్టెక్కేసిన తర్వాత వాగ్దానాలు మర్చిపోయారు చాలామంది ఉంటారు. స్నేహితులు ఉంటారు, కొంతమంది స్నేహితుడా నా జీవితకాలం అంతా నీకు స్నేహంగా ఉంటానని వాగ్దానం చేసిన వాళ్ళు ఉంటారేమో, కానీ బహుశా మధ్యలో వదిలిపెట్టేశారేమో. ఇక ప్రేమ విషయాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రేమిస్తాను జీవితకాలంతో వాగ్దానం చేసిన వారు అనేక మంది ఆ ప్రేమను విడిచిపెట్టేసిన వారు చాలామంది ఉన్నారు. పేపర్లో అనేకమైన న్యూస్లు అవే చూస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో కావచ్చు, వ్యవస్థల్లో కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెండ్రుల మధ్య కావచ్చు, వాగ్దానాలు అయితే చాలా బలంగా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాటిని నెరవేర్చుకోవడం చాలామందికి చేత కావడం లేదు. అయితే జాగ్రత్త వినండి ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడంటే మాట తప్పిపోవడం. ఒక దేవుని సేవకుడు అంటాడు, ద బిగ్గెస్ట్ ప్రామిస్ దట్ గాడ్ కెప్ట్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ సెండింగ్ హిస్ ఓన్లీ సన్ టు ద వరల్డ్ అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి రావడమే దేవుడు ఇచ్చిన పెద్ద వాగ్దానానికి నెరవేర్పు అన్నాడు. నమ్మిన వారు